చేస్తుంటే యూ హ్యావ్ 19 సూపర్ కూలీస్. వాళ్ళందరినీ పక్క పెట్టి చెంచగాలందరినీ పంపిస్తావట. ఈ సూపర్ కూలీస్ ఏం చేస్తారు లోపల? థ్రెడ్డింగ్, ఎంబ్రాయిడరీ నేర్చుకుంటారా? నాన్న చంపినోని నువ్వు ఎక్కడో చూసావు అంటాడు. వాడిని ఎవడో చంపినోని నేను గుర్తు పెట్టుకుని హే కూలీ లేబర్ లీడర్ నేను పిచ్చాడుకున్నా. మానికా సాంగ్ ప్లేస్మెంట్ పెళ్లి ఇక్కడ ఎవరితో చేసుకుంటుందట. అక్కడ వాళ్ళతో ఎందుకొచ్చి డాన్స్ చేసినావు అక్కడ నాకు అర్థం కావట్లేదు. వాడిని చెప్పి తప్పించుకొని నువ్వు వచ్చేసినావు. పార్సెల్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని తీసుకొని దొబ్బేయచ్చు కదా. అక్కడ కూర్చొని ఎవరు తినమన్నాడు నిన్ను. కూలీ సినిమా ఇంకా చూడలేదు అంటే స్పాయిలర్స్ టోటల్ ఇట్లా మాట్లాడుతుంటే టోటల్ ఇప్పేస్తాం. స్కెలిటల్ లెవెల్లో మాట్లాడతాం సినిమా గురించి. సినిమాని చూడలేదంటే మీరు ఈ డిస్కషన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, చూడకండి. కూలీ నేను ఎక్స్పెక్టేషన్స్ అవేవి లేవు మామ. లోకేష్ కనగరాజ్ మీద నమ్మకం. వాళ్ళు ట్రైలర్లు చూపించారో దానికంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, మెయిన్ ఇంకేదో ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ యూనివర్స్ లోనే ఆ వరల్డ్ లోనే ఉంటుంది అనుకున్నాం. సినిమా పాయింట్ అంటే చెప్పండి. నా ఫ్రెండ్ చచ్చిపోయాడు, ఎట్లా చచ్చిపోయాడు అనే దాని మీద నువ్వు మటర్ మిస్టరీలా చూపిస్తున్నావు సినిమాని. అది అనుకున్నా. లగ్జరీ వాచెస్ అన్నాం. సినిమా మొత్తంలో లగ్జరీ వాచెస్ గురించి మళ్ళీ ఇప్పుడు మాట్లాడినారా సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. రజనీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ శృతి హాసన్ వాళ్ళ ఫాదర్ ని చంపేశారు. ఎందుకు చంపేశారని ఒక మర్డర్ మిస్టరీ ఉంది అనుకుంది. ఫస్ట్ హాఫ్ వరకు కంప్లీట్ చేసింది. మెయిన్ ఏంటంటే రజనీకాంత్ అసలు ఎందుకు ఉన్నాడు దీంట్లో పాయింట్ ఏంటి అంటే మాత్రం కూలీ అంటారు. సినిమా మొత్తంలో రజనీకాంత్ బీయింగ్ అ కూలీ, ఆయన కూలీగా ఉండడం వల్ల సినిమాలో ఏం జరిగింది? అంత పవర్ఫుల్ అంటే పాస్ట్ లో జరిగింది. బట్ హౌ వాజ్ హీ ఏబుల్ టు గ్యాదర్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్? అంటే అంత పవర్ఫుల్ అంటే ఏం చూపించారు? లైక్ హౌ హీస్ పవర్ఫుల్ అని మనకి స్టార్టింగ్ నుంచి చూపించేది ఏంటి? ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు. ఆ ఇన్ఫార్మర్ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, పోలీసులకు ఇస్తున్నాడు. దానిలో చాలా చెప్తారు. దయాల్ అనేటోడు ఒకడు ఉన్నాడు. అండ్ ఆల్సో మన నాగార్జున క్యారెక్టర్ సైమన్ ఇట్లాంటి చేసిండు. వాని కొడుకు కస్టమ్స్ ఆఫీసర్ అంట. ఇక్కడే కోపాలు వస్తాయి. ఇట్లాంటి కస్టమ్స్ ఆఫీసర్ గా నువ్వు వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ అలాంటి ఏవి చేయరా? అంటే అది 25-30 ఏళ్ళ సైమన్ ఆ బిజినెస్ లో ఏదో ఒక దగ్గర ఎప్పుడో ఒక దగ్గర క్రిమినల్ రికార్డ్ ఏదో ఒకటి ఉండాల్సింది. ఒక కస్టమ్స్ ఆఫీసర్ గా, ముఖ్యంగా అదే షిప్మెంట్ దగ్గర కస్టమ్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఆ కస్టమ్స్ ఆఫీసర్ పనిచేసే ఏరియాలోనే ఈ కస్టమ్స్ ఆఫీసర్ వాళ్ళ ఫాదర్ బిజినెస్ చేస్తున్నప్పుడు నువ్వు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయవా? కస్టమ్స్ ఆఫీసర్ అయిపోయింది. 4 నుంచి 5,000 కోట్ల ఆస్తుంది అన్న నాగార్జున నీ దగ్గరికి ఒక క్రిమినేషన్ షేర్ ఉంది, నువ్వు శవాల్ని ఈజీగా నువ్వు బూడిద చేసే ఒక టెక్నాలజీ నీ దగ్గర కనబడప్పుడు వాళ్ళని పెట్టి పని చేయించుకోవాలి. దాన్ని ఇంకోటి క్రియేట్ చేసుకొని నువ్వు చేసుకోవచ్చు కదా. ఎందుకు? మల్టిపుల్ కాపీస్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ట్రైనింగ్ ఇప్పించుకోవచ్చు. ఇప్పుడు రజనీకాంత్ గారే అప్పటికప్పుడు వీళ్ళిద్దరు ఏదో 4-5 బటన్లకి వాళ్ళు ట్రై చేసినప్పుడు ఆమె చెప్పొద్దు కదా సెట్టింగ్ సెటప్ అంతా వేరే ఉంది దీంట్లో. బట్ దేవర్ ఏబుల్ టు బర్న్. ఎందుకు కావాలి? దేవా 30 years గా ఆఫ్లైన్ గా ఉన్నాడు అని చెప్తాడు. 30 ఏళ్ల క్రితం జరిగిన ఏదైతే ఫైట్ ఉందో కూలీ అండ్ ఎవ్రీథింగ్, ఎందుకు దేవా వీళ్ళ ఫ్యామిలీతో కలిసి లేడు? పోనీ అట్లా అనుకుందాం. 30 ఏళ్ళుగా పరిచయం లేని శృతి హాసన్ వాళ్ళ నాన్న చచ్చిపోతే రజనీకాంత్ ఎందుకు ఎలా కొట్టింది? 30 ఏళ్ళుగా అండర్ కవర్ లో ఉండడానికి రీజన్ ఏంటి? పక్కబడింది. భార్య చచ్చిపోయినా నువ్వు బయట రాలేదు. ఇట్లాంటప్పుడు అంత పెద్ద రీజనా? ఇంత చేసి కూడా లాస్ట్ లో పవర్ హౌస్ కానీ అదే పక్క పెడదాం. కానీ సినిమాలో చాలా బాగుంది అనిపించింది ఏంటంటే హాస్టల్ ఫైట్. శృతి హాసన్ ని తీసుకురమ్మని చెప్తే అక్కడ రజనీకాంత్ వస్తాడు. కాదు సార్ కొట్టారంటే రెండు కూర్చోండి, రెండు కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి. ఎవరు కూర్చోబెడితే మేము వచ్చేసింది రే ఎందుకు బొర్రలో. యూ హ్యావ్ ఉపేంద్రతో పాటు ఇంకా 18 మంది సూపర్ కూలీస్ ఉన్నారు. నార్మల్ కూలీస్ కాదు, వాళ్ళు సూపర్ కూలీస్. రాజశేఖర్ చచ్చిపోయినని తెలిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే యూ హ్యావ్ 19 సూపర్ కూలీస్. వాళ్ళందరినీ పక్క పెట్టి చెంచగాలందరినీ పంపిస్తావట. హృదయ హాసాన్ని కాపాడడానికి కూడా నువ్వు చెంచగాలనే పంపిస్తావు. ఈ సూపర్ కూలీస్ ఏం చేస్తారు లోపల? థ్రెడ్డింగ్, ఎంబ్రాయిడరీ నేర్చుకుంటారా? ఉపేంద్ర గారు డోర్ వేసుకొని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా సినిమాలో? నేను ఇక్కడ ఒక ప్యారలల్ తీసుకొస్తాను. ఇది లిటరల్లీ పులిని చూసి నక్కబాధ పెట్టుకున్నట్టు. కర్మ ఏంటంటే నేను జైలర్ తో పోలుస్తున్నానంటే అసలు లిటరల్లీ ఎంత అండర్ జైలర్ లో ఉన్న క్యామియోస్ చూసి వీళ్ళు ఇది పెట్టినట్టు నాకు అనిపించింది. లిటరల్లీ లైక్ ఇద్దరు క్యామియోస్, ఇటు అమీర్ ఖాన్ అండ్ ఉపేంద్ర గారిది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. శృతి హాసన్ అంత డమ్ము క్యారెక్టర్ ఇంకేది ఉండదు. సరే వాడిని పట్టుకున్నాడు, దగ్గర ఒక 10 వారం రోజులు టార్చర్ పెట్టి అటు చేసి కుక్కని తీసుకుపోయిండు. వాడిని చెప్పి తప్పించుకొని వచ్చేసినావు. అన్ని మూసుకొని సిటీ నుంచి కార్ వేసుకొని పార్సెల్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని తీసుకొని దొబ్బేయచ్చు కదా. అక్కడ కూర్చొని ఎవరు తినమన్నాడు నిన్ను? బాయ్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పరోటా తింటున్నాడు పంది నా కొడుకు. ఫోన్ చేసి అడుగు. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నా? విశాఖపట్నంలో సార్. తింటున్నాను. రోడ్డు మీద ఫ్రైడ్ రైస్ తింటున్నారు.
మళ్ళీ హైలైట్ అయితే తెలుసా, దయాలు వీళ్ళెంత డంబగాలని ఎజ్యూమ్ చేసి ఉంటాడు అంటే ఫుడ్ దగ్గర కూర్చొని ఇట్లా చూస్తున్నాడు అనమాట ఆగి. ఎర్రినాడేష్ కన్నా నేను అంటే వాడు ఎంత కేపబుల్ అర్థమైందిగా మీకు. బతికినోడు సచ్చి వచ్చిండు. ఆ సీన్ కేక సమాధిలోకి బయటికి రాగానే ఒరే ఇదిరా లోకేష్ సీను అనుకున్నాను. లోకేష్ ఇట్లాంటి సీన్ ఇస్తాడు నాకు, అది నాకు మస్తు అనిపించింది. మా బాబాయ్ సినిమా లేస్తుంది అనుకున్నా. అట్లాంటి క్యారెక్టర్ ని పెట్టుకొని రజనీకాంత్ లాంటి క్యారెక్టర్ ఎందుకు ప్రతి నా కొడుకు సెకండ్ హాఫ్ లో ఆయన వాడుకుంటున్నారు అంటే ఆయన ఎందుకు అట్లా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. జైలర్ లో అది బొక్కలో లాజిక్ పెడతారు, దీంట్లో బొక్కలో లాజిక్ అది అసలు అవాయిడబుల్. ఆయన కొంచెం తెలివి వాడితే చాలా వాడుకోవచ్చు. ఇంకా కాదా ఫుడ్ దగ్గర మళ్ళీ ఈడు రమ్మ వెళ్దాం పామ్మ అని ప్లేట్ తీసుకొని కింద పెడతాడు అనమాట. కారు ఎక్కాక పడేచ్చు అక్కడ మళ్ళీ 2-3 సెకండ్లు బొక్క. హైలైట్ మామా, శృతి హాసన్ చుట్టూ ఉన్న మనుషులందరినీ చంపి మింగేస్తారా దయాలు. ఈ సూపర్ కూల్ ఏడుకోండు ఏడ్రా 19-18 మందిలో 22 పెట్టలేవా? 100 మందిలో 20 మంది మిగిలిరంటే అర్థం చేసుకోవాలి ఎంత స్ట్రాంగ్. ఆ హుక్కులు గిక్కులు తాదక మీద అత్త అంటావు కదా, తాగద ఎక్కడ పోయేదా తత్తిత్తా ఇంట పడుతున్నాడు దయాల బండి మీద. వీళ్ళు కార్లు ఉన్నారు, ఒక్క గుద్దుగుత్తాడు ఎగిరవతలు పడాడా ఆడట బండిలకేంచి కిటికీలకేంచి లోపలికి వచ్చి పట్టుకుంటాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరన్నా డ్రైవర్ కాదురా, విండోస్ ఎందుకు ఎత్తావు? విండోస్ పక్క పెట్టి గుద్దకి ఏం చేస్తున్నారు? వాడు పక్కకు వస్తున్నాడు టింగు గుద్దవా నువ్వు? పక్కన పెట్టి వీళ్ళ పాపంలోకి వీళ్ళ కార్ యాక్సిడెంట్ అయిద్దని భయపడుతున్నారు, అదంతా ఓకే అనుకో. ఈ అంకుల్ వచ్చేస్తున్నాడు, అంకుల్ ఏందది విండోస్ ఎత్తచ్చు కదా. ఉపేంద్రాన్ని పెట్టుకున్నారు, అక్కడ సీన్ జరుగుతుంది. ఏది సీన్? ఇటు ఇంట పడుతున్నాడు, ఇటు దిక్కేమో రజనీకాంత్ వీళ్ళందరితో ఫైట్ చేస్తున్నాడు, ఆయన రాలేడు. సో మనకు ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది, ఉపేంద్ర ఉన్నాడు. అక్కడికి వచ్చి శృతి హాసన్ కాపాడుతాను, నేను వెయిట్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చి కాళీషా అంటే ఇక్కడ నుంచి వచ్చుడేంట్రా? దిగిపోద్ది. ఇక్కడ కనుక ఉపేంద్ర వచ్చుంటే పేలిపోయేది థియేటర్. తాగదగది మీ తత్తిత్తా అనుకుంటా. అన్నాని తత్తిత్తాలు పక్క పెట్టన్నా చచ్చిపోయినా అసలు అది పెట్టడానికి రీజనే లేదురా ఉపేంద్ర ఉండడానికి సినిమాలో. ఫస్ట్ ఆఫ్ అంతా రజనీకాంత్ గారు టాప్, ఆయన దేవుడు అన్నట్టే చూపిస్తా ఉంటారు మనకి ప్రతి సినిమా, అది కామన్. నేనేమంటా, నువ్వు చూపెట్టు తప్పే లేదు. కబాలీలో నువ్వు చూపించిన ఆయన చాలా ఏళ్ళుగా వచ్చిండు, ఆయన ఏదో చేసిన అని చెప్పేసి మనకి ఎలివేషన్స్ ఇస్తా ఉంటాం. జైలర్ లో క్రిమినల్స్ అందరు గూండాలు దాదాలు, నీ ప్రీవియస్ ఉన్నోళ్ళు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అందరు నువ్వు దేవుడు అన్నా అని లేపుతారు. లేపు, నాకు తప్పేలేదు. ఆ ఎలివేషన్స్ పెట్టు, వాటికి రీజన్ ఇవ్వు. లెట్స్ జస్ట్ కూలీ సీన్ ఉంది మావా, హీ వాస్ బీయింగ్ అ కూలీ, క్లైమాక్స్ లో చూపిస్తావు. ఈయన ఎందుకు ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పడానికి ఆ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ముందుకు చూపెట్టలే. They want it. I know the public pulse. I know how to play kabaddi with the public. ఆ క్యారెక్టర్ కి ఒకేసారి వెయిట్ పెరిగిపోయేది కదా. ఇట్లాంటి ఎలివేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా పడి దానికి మంచి రీజన్స్ ఇచ్చి సూపర్ స్టోరీ రాసుకుంది ఒక్కడరా రజనీకాంత్ తోటి, కార్తిక్ సుబ్బరాజ్. పేట ఇస్ ద డామ్ గుడ్ మూవీ బ్రో. ఇప్పటికీ ఇన్ని సినిమాలు వచ్చిన తర్వాత పేట వాల్యూ ఇంకా పెరిగిందిరా నాకు. నీకు జైలర్ కంటే పేట బాగా వస్తుంది. నాగార్జున సినిమా మొత్తం ఒకటి అంటాడు, ఎక్కడో చూసాయా నీకు, ఎక్కడో చూసా అంటాం. వీటన్నిటికీ రీజన్ నువ్వు నాగార్జున చచ్చిపోయిందో చెప్తావు నాకు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆ సీన్ అంతే కదా, నాగార్జున చచ్చిపోయి దాహా వచ్చి ఆమిర్ ఖాన్ వచ్చి నువ్వు ఇవి అంటే అప్పుడు సీన్ ప్లే అవుతుంది. అప్పటి వరకు ఎందుకుండి నువ్వు ముందు చూపెట్టాలి. అసలు రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్, డి ఏజింగ్ అద్భుతం. తమిళ్లో కొన్ని చూసాను నేను, వాళ్ళ వాయిస్ వడిసే కరెక్ట్ పాత రజనీకాంత్ గారు ఎట్లా మాట్లాడేటారు దాన్ని ఎట్లా సెట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ మను గారు కాబట్టి సెట్ అయిపోయింది. రజనీకాంత్ గారు కూలీల గురించి అంటారు కదా, సినిమాలో కూలీలని సీరియస్ గా తీసుకున్నట్టు ఎక్కడ చూపించారు. కూలీలని వాళ్ళు తీసుకొని ట్రాప్ చేసి వాళ్ళ నుంచి హార్ట్ వడిసే తీసుకుంటున్నారని చెప్తారు. ఈ సినిమా కూలీల మీద డిపెండ్ అయిందా? రాజశేఖర్ నుంచి అది ఏమైంది, దయాలకు వచ్చింది. దయాల నుంచి ఏడిపోయింది, నాగార్జున దగ్గరకు వచ్చింది తప్ప ఈ టోటల్ స్టోరీలో కూలీ మీద ఇంపార్టెన్స్ ఇక్కడ చూపించారా? దిగిపోద్ది. రాజశేఖర్ ఎవరు అసలు? పోనీ రాజశేఖర్ కూలీయా, సైంటిస్టా, ఆర్కియాలజిస్టా? క్లైమాక్స్ లో ఆమిర్ ఖాన్ వచ్చేసి నా పక్క నిలబడన్నా అంటే కూలీలకి ఏమైనా జరిగితే నేను వస్తా అంటాడు. సినిమా మొత్తంలో కూలీ మీద ఇంపార్టెన్స్ అని ఏమైనా చూపించిన రజనీకాంత్ క్యారెక్టర్ తోటి, దానికి సినిమాకి సంబంధం ఏంది? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రచిత ట్రాపింగ్ నాగార్జున సన్? నువ్వు అది కాదురా, ఆమె చెడ్డదని తెలిసిన తర్వాత నువ్వు ఎందుకు ఇడిపించినావు వాడి నుంచి? రజనీకాంత్ నీట్ గా చెప్పిండు, నేను కాపాడినోడు వచ్చి నువ్వు ఆమెనేం ముట్టుకోకు, వాడు చెప్తున్నాడు నీకు ఆయన వచ్చేంత వరకు ఏం చేద్దని చెప్పిన తర్వాత నువ్వు ఆమెను ఎందుకు ఇడిపించినావు? ప్రేమ గుడ్డిది బ్రో అంటే గుడ్డిది కాదు, ఎడ్డిది కూడా బ్రో. ఇప్పుడు చెప్తా, క్రిమేషన్ చైర్ ఆపరేట్ చేయడానికి వచ్చింది రజనీకాంత్ కి శృతి హాసన్ అయితే ఆ సీన్ మొత్తంలో అసలు అక్కడ రచితారాం ఎట్లా యూజ్ చేయాలో తెలియనప్పుడు ఆమె చాలా నీట్ గా క్రిమేషన్ చైర్ ఎట్లా ఆపరేట్ చేసింది మామ. ఆమె చేయగలిగినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు చేయలేరు మామ? వాళ్ళందరూ చేయగలిగినప్పుడు నాగార్జున విలన్ ఎందుకు పెట్టుకున్నాడు మామ? షీ వాజ్ ఎ కానిస్టేబుల్ రిక్రూట్. దయాలు కూడా కానిస్టేబుల్ రిక్రూటేగా, వాడెందుకు చేయలేదు? బొక్కలు మావలేలేవు మావా అనుకుంటాం కానీ ఒక్కసారి ఒక 2 సెకండ్ బొక్కలో సినిమా ఉంది, ఆ ట్రైన్ లో జనాలందరూ పెద్ద సమాజము, ఎవడో ఒకటి స్పీచ్ ఇస్తాడు అనుకున్నా నేను. లిటరల్లీ అంత మంది ఉన్నారు. అరే ఏంటి ఒక ఆడపిల్లని కాపాడుతుంటే అట్టలేదు, ఒక అక్క వచ్చి దాన్ని ఎత్తుకెళ్ళి వెనకాల ఒకటి అన్నాడు, ఏ దాన్ని అన్నాడు అనమాట.
అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. నాకు అర్థం కాదు, కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేస్తాడు రా దయాలైతే. లాస్ట్ వరకు ట్రైలకేసి బయట పడ్డా వాడి పక్క నుండి వాడిని చంపేస్తాడు. నా క్వశ్చన్ ఏంటంటే, వాడు అంత క్రూయల్ గా, అంత రెక్లెస్ గా, అంత స్ట్రాంగ్ గా కనిపించుకున్నప్పుడు లాస్ట్ లో అమెరికన్ కి పుసుకున్నట్టు దొరికిండ్రా. నాకు అర్థం కావట్లేదు. నాగార్జున వీడియో కాల్ చేసిన తర్వాత పుసుకుని దొరుకుతాడు రా. I know the public pulse. I know how to play kabaddi with the public. వాడు ఉన్నాడు, వాడిని ఏదో క్లియర్ చేసేయాలి, లూజ్ ఎండ్స్ అన్ని కలిపేయాలన్నట్టు కలిపేసి టై చేసేసి దొరికేసి చంపేసినట్టు చూపిస్తాం. వాని సినిమా మొత్తం ఎట్లా చూపించినాడు వాడిని. ఇక్కడ మనం చూడు, దయాలూర్ రచితారాం అని పేరు, క్యారెక్టర్ పేరు గుర్తులేదు. వాళ్ళిద్దరు పర్పస్ ఏంటి? వాళ్ళు కానిస్టేబుల్ రిక్రూట్స్ అండర్ కవర్ లో వెళ్ళారు. అయితే వాళ్ళ గోల్ ఏంటి? కానిస్టేబుల్ ఇట్లా పోతే పని అవదు బాబు, లెట్స్ మేక్ ఇట్ బిగ్ అని చెప్పేసి వాళ్ళు ఆ వాచెస్ వాటి నుంచి నిదానంగా కొంచెం స్టఫ్ తీస్తున్నారు. అండ్ ఫర్ లయబిలిటీ దే టుక్ దట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడుతుంది. హార్ట్ లో బొక్క ఇవన్నీ స్టఫ్ అంతా తీసుకొచ్చి వీళ్ళు ఒక లాకర్ లో, అది కూడా ఒక సోలో కాంప్లెక్స్ లో పెట్టారు. వాళ్ళ లైన్ అంతే, వాళ్ళ ఆర్క్ అంత చిన్నది. దే బికేమ్ ద విలన్స్. Like you have Simon who should have way bigger motive to kill Daya or to do that stuff. No, నువ్వు దయాల్ని తీసుకొచ్చి ఆమెను తీసుకొచ్చి వాళ్ళు దేశం వదిలి పారిపోవటానికి ప్రిపేర్ అవుతున్నారు. దేనికి? దే థెఫ్ట్ ఫ్రమ్ దట్ హార్బర్. అంతే. నాగార్జున గారికి అసలు ఎవరు నువ్వు అని చెప్పిన తర్వాత క్లైమాక్స్ లో చెప్తారు, ఏది నేను ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ నేరేషన్ చేస్తా ఉంటాడు. ఆ టైంలో దానికంటే ముందంతా మనకి భాషని బాగా రిఫరెన్స్ చేసుకుంటూ మనకి సేపియా టోన్స్ లో నెగిటివ్ రకంగా చూపిస్తూ ఉంటారు, ఏదో జరిగింది ఫ్యూచర్. ఆ నేరేషన్ ఇచ్చేటప్పుడు వెనక నేరేషన్ ఇచ్చుకుంటా ఆ సీన్ నువ్వు చూపించచ్చు కదా. ఎందుకంటే ఆ టైంలో నాగార్జున బతికే ఉండి సిచ్యువేషన్ అది మనకి క్లియర్ అర్థమైన తర్వాత, అంత పెద్ద సీన్ జరిగిందని తెలిసిన తర్వాత, అమ్మ బాబోయ్ రజనీకాంత్ ఇంత పెద్దోడు అని తెలిసిన తర్వాత నువ్వు చంపేసి ఉంటా నాగార్జునని, అరే ఓకే, ఐ వుడ్ బీన్ సాటిస్ఫైడ్. ఆ సీన్ జరగకుండా జస్ట్ ఏదో నేరేషన్ ఇచ్చి, రే నువ్వు మా నాన్న చంపింది నువ్వేరా, నేను చంపడానికే నేనున్నారా అని చెప్పేసి పుసుకొని చచ్చిపోతే నాగార్జున అట్లా అరుస్తుంటే ఎంత జోకర్ లెక్క కనబడ్డాడు తెలుసు నాగార్జున గారు అక్కడ. నాకు ఐ వెరీ ఆనెస్ట్, నేను ఆయన ఆ క్యారెక్టర్ అంటున్నా. అంతా అయిపోయిన తర్వాత దాహా అని బిల్డప్ ఇచ్చి లిటరల్ అది రోలెక్స్ రిప్ ఆఫ్ అంతా వచ్చి, హే కూలీ యూనియన్ లేబర్ లీడర్ దేవా, నేను ఇన్నేళ్ళుగా వెతుకుతున్నా తెలుసా అంటే, నువ్వు అంతసేపు ఇచ్చిన బిల్డప్ కి బొక్క. Public wants that అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఈడు ఒక్కసారి చూసినందుకు గుర్తుపట్టేశాడు. మరి నాగార్జున నిన్న ఎక్కడ, ఏది ఫస్ట్ ఫ్రేమ్ కి 4-5 ఫ్రేములకి నాన్న చంపినోని నువ్వు ఎక్కడో చూసా అంటాడు. వాడిని ఎవడో చంపినోని నేను గుర్తుపెట్టుకుని, హే కూలీ లేబర్ లీడర్, నేను పిచ్చనా కొడుకున్నా చెప్పు. అట్లే ఉంది. కాదు ఏంటి బ్రో, అశ్వత్థామ కర్ణాన్ని గుర్తుపట్టలేనప్పుడు నాగార్జున దేవన్ ఎట్లా గుర్తుపడతాడు బ్రో అని ఒకటి వస్తాడు. మరి తాహా అయితే గుర్తుపట్టచ్చు, అమెరికన్ ఈజీ గుర్తుపట్టచ్చు. అది కూడా ఇలా నరుకుదాం అనే టైంలో విత్ ఇన్ మిల్లీ సెకండ్ టైంలో గుర్తుపట్టేసి ఆపి, హే యూనియన్ లేబర్ లీడర్ దేవా, నేను 25 ఏళ్ళుగా వెతుకుతున్నా. నువ్వు మనిషి పశువాలా? మళ్ళీ దేవ కాన్ఫిడెన్స్ చూడు, ఈ నన్ను చంపడు ఎందుకంటే వీడికి నేను హీరోని అని. దేవ ఇట్లా వెనకాల చేతులు ఇటు నుంచుంటాడు అనమాట అంట. నాకు అర్థం కాదు, ఇప్పుడు దాహాన్ని ఎట్లా చూపిస్తారు? హీఈస్ ద బాసెస్ట్ ఆఫ్ ద బాస్, ఇంటర్నేషనల్ డాన్ అయినా హీఈస్ కూలీ లీడర్. 20 మందిని కాపాడండి, 100 మంది ఉంటే 100 మందిని కాపాడంటే ఐ వుడ్ హావ్ టేకెన్ హిమ్ సీరియస్లీ. చూపించింది ఒక సీన్, జేవియర్ గాని చంపిన సీన్ అది. దాన్ని చూసి హీఈస్ ద మ్యానెస్ట్ ఆఫ్ ద మ్యాన్, వాట్ ఇస్ ద గాడెస్ట్ ఆఫ్ ద గాడ్ అని టెలివిజన్ ఇస్తున్నారు అబ్బా కొడుకులు. ఈ డ్రగ్స్ క్రైమ్ అనేది ఏ కంట్రీలో జరిగింది? మన ఇండియాలోనే కదా ఆ క్రైమ్ జరిగింది. అయితే వీళ్ళని ఏదో దేశంలో తీసుకెళ్లి జైల్లో, అది ఎట్లా జరుగుద్ది? జ్యుడిస్ట్రిక్షన్ ఏది? ఎక్కడ జరిగింది క్రైమ్? ఇండియాలో జరిగినప్పుడు తీసుకెళ్లి ఇండియాలో జైలు వేస్తా అని చెప్పాలి. ఏదో దేశంలో వేసుకెళ్ళి వేస్తామని చేసి సముద్రం తీసుకొని మమ్మల్ని చంపడానికి వెళ్ళారంటే మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. నాకు అర్థం కాలా. ఇప్పుడు అమ్మాయిని ఇట్లా పట్టుకున్నాడు ఏదని చెప్పి తెలిసింది. యూ హ్యావ్ సూపర్ కూలీస్. వాళ్ళని అక్కడ యూజ్ చేసుకోకుండా వీళ్ళని యూజ్ చేసుకొని నీకు రచితారాం కనెక్షన్ అవన్నీ తీసుకొచ్చేసి మనం పట్టుకోకుండా మనకి కట్టేసారు. ఇక్కడ మన కుక్కని కట్టేసినట్టు కట్టించిన తర్వాత నీ ఫ్రెండ్ చంపేసిండాడు. శృతి హాసన్ టార్చర్ చేసిండు, వారం రోజులు నేను తిప్పించిండు, ఇన్ని చేసిండు. వాడిని చంపేయకుండా వాడిని వదిలేసి శృతి హాసన్ తీసుకొచ్చుడేంట్రా? వాడిని చంపక వాడు మళ్ళీ రావాలి, శృతి హాసన్ మళ్ళీ పట్టుకోవాలి, వీళ్ళు మళ్ళీ చేయాలి. బొక్కల సీన్లు ఎందుకు జరుగుతున్నాయి సినిమాలో? మనం చంపక. ఇప్పుడు మనోడు 30 years తర్వాత ఆల్కహాల్ తాగుతాడు.
ఎందుకు తాగుతాడు, లైక్ వారే వీడిని వదిలేసాను ఏంట్రా, ఐ షుడ్ హ్యావ్ కిల్డ్ హిమ్ అనే, అలాగే కదా ఆ ఫ్రస్ట్రేషన్ లో తాగేది అన్నప్పుడు నీ మోటివ్ ఎట్లుండాలంటే నువ్వు ఆమెను కాపాడుకుంటూనే వాడిని చంపేలాగా నువ్వు టార్గెట్ ఉండాలి. యూ పుట్ స్పైస్. ఎందుకని ఆమెను ఎందుకు మానిటర్ చేపిస్తున్నట్టు వాడు చెప్పిన టాస్క్ నువ్వు చేస్తే యూ విల్ కలెక్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ హిమ్, తర్వాత దాని మొత్తాన్ని నువ్వు పూర్తి చేయొచ్చు అనే థాట్లోకి వెళ్ళావు. అందుకనే ఆమెను ఏం చేస్తున్నా నువ్వు యూ ట్రై టు యూనో హ్యాండిల్ దట్. అంత పని అయిపోయిన తర్వాత వాడి మెడలో కుక్క చేయను కట్టించి వచ్చి DCM లో పడేసేసి, DCM ఎందుకు బ్రో, అక్కడి నుంచి తన్నుమంటే అయిపోయింది, ఎవరు చచ్చిపోయేది అక్కడే. అక్కడ ఇద్దరు దొరికిపోయారు, రచితారాం దొరికిపోయింది, ఇటుదికి మన దయాలు దొరికిపోయాడు. రచితారాంకి ఇక్కడ దొరికిపోయింది, ఏం జరిగినా కానీ మహా అంటే లైక్ వీడు చచ్చిపోయింది కదా, దయాలు గారు చచ్చిపోయింది అంటే ఇంకా కోపం వచ్చేసి షీ విల్ బికమ్ దట్ బిగ్గర్ విలన్, వాని ప్లేస్ లో తీసుకుంటది, ఇంకా పెరిగేది విలన్ కి. నువ్వు వాడిని ఉంచినావు, ఈమెని యూజ్ చేసినావు, ఇద్దరు ఏం చేసి వేస్ట్ ఆఫ్ టైం కదా. అన్నవసరంగా ఒక 30 minutes వీళ్ళు చేసి వేస్ట్. ఇవన్నీ కాదు, అసలు మర్చిపోయినాం మోనికా సాంగ్ ప్లేస్మెంట్. పెళ్ళి ఎక్కడ ఇవ్వతో చేసుకుంటుందట ఆడు, అక్కడ వాళ్ళతో ఎందుకు వచ్చి డాన్స్ చేసినావు అక్కడ, నాకు అర్థం కావట్లేదు. గ్లాస్ లో పడేయటం ఏంటారా రింగు, పాపం వాడు అంత కష్టపడి అంత ప్రేమతో ఇస్తే తొడుక్కొని నేను డాన్స్ చేయొచ్చు కదా. వాడు ఎవడో మూలున్నాడని తెలిసిన తర్వాత వాడిని చంపకుండా ఇక్కడ దయాలు వచ్చి మోనికా లవ్ యు మోనికా కూడా పాటలు గీస్తున్నావా. డాన్స్ బాగా చేసినావు, చాలా డాన్స్ కోసం కొంచెం 2 నిమిషాలు మర్చిపోయిన అసలు పాయింట్ ఏంటని చెప్పేసి. పాయింట్ డాన్స్ చాలా బాగుంది, బట్ అంతే. బట్ పాయింట్ ఏంటి, సినిమాకి అవసరం లేదు. నెల్సన్స్ వీకెస్ట్ వర్క్ ఈస్ జైలర్, లోకీస్ వీకెస్ట్ వర్క్ ఈస్ రజనీకాంత్ అంట కూలీ.